మా శిష్యుడు బలానా సోన్సో ఐఏఎస్ ఆఫీసర్ ఇచ్చారని చెప్పాడు. వెంటనే సోన్సో ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర ఫోన్ చేసి ఇట్లా మీరు గురువు అంటున్నాడు, మీరు ఎవరు గోచి పెట్టుకుని వచ్చాడు, చెక్క పట్టుకు వచ్చాడు, మీరు ఇచ్చారా అంటే ఆయన దగ్గర చదువుకుని ఇచ్చారు. చదువుకునే చాలా చదువుకున్నాయి కానీ చదువులలో మర్మం కావాలి. చిరంజీవి వ్రతం చదువుతాం చదువుకుని కానీ ప్రహ్లాద చెప్పిన దాంట్లో మర్మం తెలియదు. నాకు తప్ప ఎవరికైనా ఓటేస్తే డొక్క నింపేస్తాను అన్నట్టు. అది ఎదిగి కూడా అంటే అలాంటి వాడి కొడుకు ఏం చెప్పాడు, ఇట్లాంటి పిచ్చి వేషాలు తీసేయాలన్నాడు. ట్రూత్ మృతివాళ్ళు ఉంటుంది, ఓనోడు చంపడాలని ఉండవు. ఇవన్నీ పాపం పల్సటిల్లా మొదలైనటువంటి డ్రగ్స్. పల్సటిల్లా, ఇగ్నేషియా, హయస్యం, సెరడియా, సూజా, ఇవి అంటే అంధవిశ్వాసములు, మూఢ విశ్వాసములు, బూజు పట్టిన విశ్వాసములు అని చెప్పి వాళ్ళు కాకపోతే సరే గోడల మీద రాస్తూ ఉంటారే, అలాంటి డ్రగ్స్. గోడ మీద ఎందుకు రాస్తున్నాడే మాది కాదు కనుక వాళ్ళు వెనకార్డియం వారు, మాది కాకపోతే ఇంకోటి గోడ మీద మధ్యపెట్టి రాస్తామంటే వెనకార్డియం పేరు. వాళ్ళు కాకపోతే సరే గోడల మీద రాస్తూ ఉంటారే, అలాంటి డ్రగ్స్. గోడ మీద ఎందుకు రాస్తున్నాడే మాది కాదు కనుక వాళ్ళు వెనకార్డియం వారు, మాది కాకపోతే ఇంకోటి గోడ మీద మధ్యపెట్టి రాస్తామంటే వెనకార్డియం పేరు. కనుక వాళ్ళకి వెనకార్డియమును, వీళ్ళకి హయస్యమును, సూజా, ఇగ్నేషియా, పల్సటిలా, నేట్రమూర్, సెరిడియా, సెరిడియా, ఇవి అంధవిశ్వాసములు, మూర్ఖ విశ్వాసములు, బూజు పట్టిన సిద్ధాంతములు అంటారు చూడండి. ఆ సిద్ధాంతాలు ఉన్నవాళ్ళకి వేయవలసినవి. వాళ్ళ మీద గోడల మీద రాసేటువంటి వాళ్ళకి అనకార్డియము, ఓపియము, అవి రెండు వర్గాలు. అంటే వాళ్ళ ద్వారా పోవాలంటే అవి వేయాలి, వీళ్ళ ద్వారా పోవాలంటే ఇవి వేయాలి. అంటే డిసీజ్డ్ మైండ్. వీటన్నిటిలో సల్ఫర్ ఉంటుంది. ముఖ్యంగా ఈ పాల్సటిల్లాతో ట్రీట్మెంట్ చేసిన వాళ్ళకి చెట్ట చివరికి మళ్ళీ సల్ఫర్ డోస్ కావాల్సి వస్తుంది. చైనాతో ట్రీట్మెంట్ చేసిన వాళ్ళకి చెట్ట చివరికి సల్ఫర్ డోస్ కావాల్సి వస్తుంది క్యూర్ కంప్లీట్ అవ్వడానికి. ఈ రకమైన ట్రీట్మెంట్ చేయకపోతే టీబీ ఆఫ్ ది ఇంటెస్టైన్ లేదా హార్ట్ డిసీజ్, ఈ రెండింటిలో ఏదో ఒక దాని పేరుతో చనిపోతారు. అసలు పేషెంట్కు ఉన్న జబ్బు ఏమిటి? టీబీ లేక ట్యూబర్కులోసిస్. అది లంగులోకి వస్తే తప్ప దాన్ని రికగ్నైజ్ చేయకపోతే లంగులోకి వచ్చేది చేసేది ఏం లేదు. లంగులోకి వస్తే లంగ్ టీబీ అంటారు, ఇంటెస్టైన్స్లోకి వస్తే ఇంటెస్టైనల్ టీబీ, అబ్డామిన్లోకి వస్తే అబ్డామిన్ టీబీ, బోన్లోకి వస్తే బోన్ టీబీ. కానీ టీబీ మనిషిలో ఉంటుంది కానీ వీటిలో దేంట్లోనూ ఉండదు. ఏ స్టేషన్లో దిగిన తర్వాత ఆ స్టేషన్ టీబీ అంటారు. సో దట్ ఇస్ ఎ ఫాల్స్ డయాగ్నోసిస్. అంటే దొంగలు పడ్డ నెలకి కుక్కలు మరిగాయి అన్నట్టు. అక్కడ దాకా తీసుకుపోకముందే ఒక ఏడాది ముందు మీకు ఈ లక్షణాలు పేషెంట్లో కనిపిస్తాయి. కనిపించి లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ చాలా నీరసం అయిపోయాడు పేషెంట్. 4-5 ఏళ్ల కంటే ఇప్పుడు తగ్గిపోయాడు, ఇవి తెలుస్తూ ఉంటాయి. అప్పుడు ఈ 3 డ్రగ్గుల్లో ఉంటాడని చూడమన్నాడు. ఇది సల్ఫర్లో గుర్తుంచుకోవాల్సిన చాలా ఇంపార్టెంట్ పాయింట్స్లో ఇది ఒకటి మెటీరియల్ మెడికల్. ఇంకా సల్ఫర్ వాళ్ళకి క్రానిక్ వాళ్ళకి సామాన్యంగా ఉండేది, ఏం తప్పు లేదని అనుకుంటున్న రోజుల్లో కూడా ఉండేటువంటి లక్షణాల్లో పొద్దున్నే నిద్ర లేవగానే కాసేపు బుర్ర పనిచేయదు. నువ్వు అరగంట అలా కామ్గా కూర్చోవాలి. ఏం చేయాలో పని ఏదైనా ఉన్నా కానీ పుస్తకం అక్కడ తీసుకుని ఫైల్స్ అక్కడ పెడితే చూస్తూ దాని కూర్చుంటాను కానీ ఏం చేయాలో తెలియదు. అంటే మైండ్ యాబ్సెంట్. ఇప్పుడు సత్కరించుండవు పొద్దున 1 అరగంట అయిన తర్వాత బయలుదేరితే వెళ్ళిగా అయోమయంగా ఉంటుంది. ఈ విషయంలో సల్ఫరు బ్రయోనియా ఈ ఇద్దరు అలాంటి వాడే. సల్ఫర్ వాడికి లేవగానే
ఫారంలోంచి ఎనస్థీషియా ఇస్తే అది ఎవరో చూసుకోకుండా కొంచెం వెంటనే రోజు ఇస్తే అక్కడి నుంచి వెళ్తుంది ఎలా ఉందో ప్రాణానికి ఎలా ఉంటుంది. అంటే ఏమి తెలియదు వాడు లేవడం ఈ లోకం. సల్ఫర్ వాడికి ప్రయోజన వాడికి నిద్ర పెట్టుకోగానే కంగారు పెట్టుకుంటారు. వాడికి లొకేషన్ కాన్షియస్నెస్ ఉండదు. అంటే ఏ ఊళ్ళో ఉన్నాడో ఎవరితో ఉన్నాడో గుర్తున్నారు. ఒక ఫ్యూ సెకండ్స్ లో హాఫ్ మినిట్ పడుతుంది. అర్ధరాత్రి ఏదైనా కనుక అర్జెంటుగా నిద్ర లేకపోతే ప్రయోజనం ఇవ్వండి. ఇంకేంటి అయోమయం, కన్ఫ్యూషన్. అది కదా మనం ఊరికి రావాలి కదా, బయట 3:30కి ఇప్పుడు 2:30 అయింది లేదు, స్నానం చేయండి. ప్రయోజనం లక్షణం అది. ఊరికి రాలంటే ఊరికి ఏ ఊరు ఏ ఊరు ఏమిటో ఇప్పుడు మనం ఉన్నది మెడ్రాస్ కదరా, మన ఊరు విశాఖపట్నం పోవాలి కదరా అంటే విశాఖపట్నం అంటే వాడికి లొకేషన్ కాన్షియస్నెస్ పోతుంది త్వరలో. అందుకనే ప్రయోజన ఐసీయూలో డెలీరియం వచ్చినప్పుడు ఏం చేస్తూ ఉంటాడు, నిద్రలో ఉలిక్కిపడి ఇంటి పోదాం ఇంటికి తీసుకోవాలి, నన్ను ఇంటికి తీసుకోవాలి. అదే చిన్నపిల్లలు అదే ఓ ఇంటికి ఓ ఆసుపత్రితో వద్దు ఏం ఆలోచిస్తాం. ప్రయోజనం తీసుకెళ్ళి అన్నిటికి పోయి మొన్నటి తెల్లారి వాడు ఇంటి దగ్గర ఉన్నాడని తెలుసు, వాటిపోతూ ఉంటాడు ఇంటికి. సల్ఫర్ వాడికి ఏం పని బుర్ర పని చేసి పొద్దున్నే లేచి అలా ఆగుతుంది. చెప్తాడు ఒరే మనం ఇప్పుడు అక్కడ వెళ్ళాలి కదరా, ఇండస్ట్రీ గారికి వెళ్దాం అనుకున్నాం, లేకపోతే ఏదో రైడర్కి వెళ్దాం అనుకున్నాం, నేనంటే ప్రోగ్రాం ఉంటుంది. సల్ఫర్లో 20 లక్షణం శుభ్రంగా కలుగుతూ ఉంటుంది. వాడికి సోరిక్ పేషెంట్, వాడికి ఏ తప్పు ఉండదు, ఇట్లాంటి తప్ప ఊరుకుంటే అన్ని తప్పులు వస్తాయి. ఇంకా 5-6 ఏళ్ళలో తర్వాత నెక్స్ట్ ఇంకో మోడల్ సల్ఫర్ మోడల్ తీసుకొని సివియర్ హెడేక్స్ అనేవి చాలా డిపార్ట్మెంట్స్ అన్నిటికీ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. సివియర్ హెడేక్స్ అంటే విపరీతమైన తలనొప్పులు, మామూలు చిన్న తలనొప్పులు కాకుండా పిచ్చెక్కినట్టు వస్తాయి. అట్లాంటి తలనొప్పులు సల్ఫర్కి, బ్రయోనియాకి, క్యాల్కేరియా కార్బుకి, పల్సటిల్లాకి, ఫాస్ఫరస్కి, కొంచెం డీపర్ డ్రగ్ అనేటువంటి దానికి ప్రతిదానికి ఉంటాయి. వీటన్నిటిలో వాడు ఏ డ్రగ్ పేషెంట్ అది వేస్తే తలనొప్పి తగ్గుతుంది కానీ లేకపోతే తగ్గదు. సల్ఫర్ తాలూకు తలనొప్పి మనకు తెలియాలంటే ముఖ్యంగా ఫ్రీక్వెంట్ గా నిద్రలో ప్రారంభమవుతుంది వాడి పిచ్చి తలనొప్పి. అన్బేరబుల్ హెడేక్, క్రానిక్ టైప్ ఆఫ్ రికరింగ్ హెడేక్, థాట్స్ డ్యూరింగ్ స్లీప్ మోస్ట్ ప్రాబ్లమ్. చాలా పర్యాయములు నిద్రలోనే ప్రారంభమవుతుంది. ఎంత డీప్ గా ఉన్నా నిద్రలోంచి పాపం తప్పడం మెడుకోరాదు. వాడికి తలనొప్పి అనుభవిస్తూనే నిద్రపోతూ ఉంటాడు. అప్పుడు మీకు తెలుస్తూ ఉంటుంది. ఏం చేస్తూ ఉంటాడు, తలకాయ ఇటు అటు కొడుతూ ఉంటాడు బెడ్ మీద. తను మనిషి మొత్తం డొల్లుతూ ఉంటాడు, అటు నుంచి ఇటు నుంచి అటు మూలుగుతూ ఉంటాడు, రొప్పుతూ ఉంటాడు, రోస్తూ ఉంటాడు. అంటే గ్రోనింగ్, మోరింగ్, షాకింగ్ అని చెప్పాడు. ఇవన్నీ ఉంటాయి. ఈ స్లీపింగ్ విత్ బర్స్టింగ్ అన్బేరబుల్ హెడేక్. ఒక్కొక్కప్పుడు అన్బేరబుల్ హెడేక్ వల్ల కలవస్తాడు. పైనుంచి ఏదో బండరాయి బుర్ర మీద పడ్డట్టు అమ్మో అని చేస్తాడు. ఇల్లు కట్టిస్తున్నట్టు, పైకి రాళ్ళు ఎక్కిస్తున్నట్టు, ఎంతవరకు అయిందో తను చూసినట్టు, దాని నుంచి హ్యాపీ మనం రాయి బుర్ర పడ్డట్టు. ఇలాంటి వస్తాడు విషయాలు.
చాలా పెద్దగా ఉంటుంది. బయటికి పడుతూ సహా రాగానే కూడా పడబోతుందని ఓ అని వస్తాడు. ఇక్కడికి వచ్చేసి ఏమిటంటే రాయి ఆ ప్లేస్ వచ్చి చనిపోయిన ఉంటే అప్పుడు తెలుసుకోవాలి. ఇదే సమాజం. కొంతమందికి దాన్ని పడుకోబెట్టి పడుతూ ఏదో కట్టేస్తున్నట్టుగా కలవస్తుంది. 10 మంది దొంగలు పడుతూనే కట్టేస్తున్నారు. అంటే అప్పుడు సర్వం కూర్చుంది. ఇంటర్ప్రిటేషన్స్ అన్నమాట డ్రీమ్లో ఇవన్నీ. ఇలాంటివి చూస్తే ఇంట్లో దెయ్యాలు ఉన్నాయనేది, లేకపోతే ఎవరో పాతి పెట్టాడు అనేది. బొమ్మ చేసి దానికి తలకాయ మీద రేపులు కొట్టాక వీడు తలకాయకి నొప్పి వచ్చింది. అయితే ప్రతివాడికి కొడతాం మనం. మన చికెన్ వాళ్ళందరికీ మేము కొట్టచ్చు సర్వమే కొట్టి వీటికి తలకాయ ఎవరు మొదలుగా తెస్తున్నట్టు, లేకపోతే గొడ్డని విసిరినట్టు విసిరితే అది తన బుర్ర తెలియనట్టు ఇట్లాంటి ఏమైనా వస్తాయి. పిల్లలు రాళ్ళు పెట్టి ఆడుకుంటున్నట్టు ఆ మధ్యలో తను వెళ్ళినట్టు బుర్రకి కాళ్ళు తగినట్టు మెడుకుంటుంది. ఇవి సల్ఫర్ వాడతాలకు డ్రీమ్స్ను తలనొప్పులను సామాన్యంగా నిద్రలో ప్రారంభమవుతాయి. రాత్రి అయినా పగలైనా సరే. ముఖ్యంగా పగటి నిద్రపోతే ఎక్కువ ఫ్రీక్వెంట్ గా షూర్గా వస్తాయి. సల్ఫర్ వాడు పగటి నిద్రలో షూర్గా హెడేక్ ప్రారంభం అవుతుంది. క్రానిక్ హెడేక్ ఉన్నవాడికి. నెక్స్ట్ మోడల్కి సల్ఫర్ది తెల్లవారుజాము 3 గంటలకి వీడి కూడా నక్సం కాబట్టి వాడికి 4-4:30 ప్రాంతం, వీడికి ఇంకొంచెం అర్లీగా వాడికి 3 గంటలకి సడన్ గా మెడిపోతుంది. పిల్లలు కూడా సడన్ గా లేస్తారట సల్ఫర్ కావాల్సిన. పెద్దవాడయ్యాక క్రానిక్ పేషెంట్ కాబోతూ ఉన్నటువంటి సల్ఫర్ పేషెంట్స్ ఆరోగ్యంగానే ఉన్నట్టుగా ఉంటుంది. రాత్రి నిద్రపోతూ పళ్ళు పొందుతూ ఉంటారు. అంటూ ఉంటారు. నిద్రలో అంటూ ఉంటారు. అలాంటి తెల్లవారుజాము లేచి గవాలు లేచుకుంటుంటారు. సడన్ గా మెడిపోతుంది. ఏమిటంటే దెయ్యం కనిపించింది అంటారు. సల్ఫర్ వాడిలో కూడా కొద్దిగా సడన్ గా లేచేటికి అలాంటి అనుమానాలు వస్తాయి వాడికి. తర్వాత ఆ మెరుపు రావడం తర్వాత 5 AM వరకు నిద్రపడతాం. పడలాగే అక్కడి నుంచి మళ్ళీ నిద్రపట్టి మళ్ళీ 7 ప్రాంతానికి మెడుపు వస్తూ భయం వేస్తుంది, లేవాల్సి వస్తున్నది. ఎందుకని ఆ నీరసం ప్రాణం తీసేస్తున్నట్టు, గుండెలు లాగేస్తున్నట్టు ఉంటుంది. కనుక 5 AM మళ్ళీ నిద్రపోయి 7-7:30 మధ్యన మెడుపు వచ్చి అతి నీరసము పక్క నుండి లేవలేకపోవుగా. వీడికి అందరికీ నిద్రపోతే అలసట తగ్గుతుంది. వీడికి నిద్రపోయి లేస్తే అలసట ఎక్కువ అవుతుంది. అంటే హీ ఈజ్ నాట్ రిఫ్రెష్డ్ ఆఫ్టర్ హిస్ స్లీప్. చాలా డ్రగ్స్ లో ఉంది, సల్ఫర్ లో ముఖ్యంగా ఉంది. ఇంకా సల్ఫర్ వాడే మెంటాలిటీ లక్షణం ఏంటంటే తెల్లవారుతూ ఉన్నదని తెలుసుకుంటాను ఈ భయం. ఎందుకంటే లేచి రొటీన్ లో పడాలి కనుక నీరసంగా ఉంటుంది, ప్రాణం తీసుకున్నట్టు. అందుకని ఎదురుకుండా కిటికీ కనిపిస్తున్న కన్నులు మూసుకునే కనుక్కుంటున్నారు. అంటే తొలి వెలుగు యమదూత వలె కనిపిస్తుంది. ఇంకా చీకటిగా ఉందంటే ప్రాణానికి హాయి. అందుకని కిటికీలకి విండో కర్టెన్స్ మరి మొత్తంగా ఉంటాయి చూడండి, బ్లాంకెట్స్ అలాంటివి వేసుకుని గదిలో చీకటిగా, అంటే గదిలో కూర్చుంటే ఇది పగలో ఇది రాత్రిలో తెలియని చోట నిద్రపోవడం సల్ఫర్ వారికి మహానందము. చాలా వెరీ స్ట్రాంగ్ మెంటల్ సిమ్టమ్స్ ఆఫ్ సల్ఫర్ బై విచ్ యూ కెన్ వెరీ ఈజీలీ పిక్ అవుట్ ది సల్ఫర్ పేషెంట్. ఇదొకటి. రక్తం ఇలా మొత్తం రక్తం అంతా తలలో పరిగెడుతున్నట్టుగా అనిపిస్తున్నప్పుడు, ఒంట్లో ఉన్న నెత్తులంతా ఏదో ఇక్కడ కాన్ఫరెన్స్ జరుగుతుందన్నట్టుగా బుర్రలోకి ఎక్కుతున్నట్టు ఉంటుందంట. సర్జింగ్ ఆఫ్ బ్లడ్ టు ది హెడ్. నిజంగా ఎక్కదు, సెన్సేషన్ వీడికి. ఉన్న బ్లడ్ అంతా బుర్రలోకి ఇస్తే ఫ్లైట్ మనం వెళ్ళిపోతున్న పైన వాడికి అలా అనిపిస్తుంది అనమాట. ది సెన్సేషన్ ఆఫ్ సర్జింగ్ ఆఫ్ బ్లడ్ టు ది హెడ్. రక్తం తలలోనికి ఎక్కుతున్నట్లు అనిపించుట.
సల్ఫర్ వాడికి ఇట్లాంటివి 2 ప్రదేశాలు ఉన్నాయి. తల ఒకటి, చెస్ట్ ఛాతీ ఒకటి. రక్తం అంతా ఇక్కడ చేస్తూ ఈ లోపల ఇది గుండెకాయ బదలవుతుందేమో అంటుంది. గుండెకాయ బెలూన్లాగా ఉన్నట్టు ఊపుతున్నట్లని చెప్తుంది కాసేపు. మళ్ళీ 1 గంట అయ్యేటికి ఏం లేదు ఉరికాను. ఇది కూడా సల్ఫర్ తాలూకు మోడాలిటీస్లో ఒకటి. జనరల్స్ అంటే సల్ఫర్కు మాత్రమే సంబంధించినవి కాక మిగతా డ్రగ్స్ అన్నిటికీ సంబంధించిన సల్ఫర్ సిమ్టమ్స్ లో ఇది ఒకటి చెట్ట చివరిది మోస్ట్ ఇంపార్టెంట్. అక్యూట్ డిసీజెస్ లో ఇది కలరా, టైఫాయిడ్ మొదలైనటువంటి న్యూమోనియా వీటిలలో ఏమేమి ఉన్నాయి? జ్వరం, దగ్గు, కఫం, సంధిగుణం, తలనొప్పి, గడ్డ కురుపు. ఇలాంటి పేషెంట్ ఒకడు ఉన్నాడు అనుకోండి బెడ్ మీద. ట్రీట్మెంట్ అయ్యేటప్పటికి 2-3 వారాలు అనుకోండి. ఒక్కొక్కటే తగ్గిపోయినాయి. ఏమున్నాయి బాధలు? ఏమీ లేవు. కానీ మనిషి సెమీ కాన్షియస్ అంటే తెలివి సగమే ఉంది, సగం తగ్గిపోయింది. కదలలేదు. మీరు చేస్తూ ఇట్లా డొలిస్తే డొలుతున్నాడు మనసం మీద. ఇవన్నీ ఉన్నప్పుడు వాడే లేచి ఆ గదిలోనూ ఒంటేరికి లెటర్కి వెళ్ళొచ్చేవాడు. ఇప్పుడు ఏమైంది? మనసం నుంచి కదిలే పరిస్థితి లేదు. గొంతు చాలా నీరసించిపోయింది. దీన్ని ఏమంటారు? సిమ్టమ్స్ బెటర్, ది పేషెంట్ వర్క్. సిమ్టమ్స్ బెటర్, పేషెంట్ వర్క్. వేదనలు తగ్గి రోగి నీరసించాను. మనకు కావాల్సింది ఎవరు? రోగి. సిమ్టమ్స్ పోయాయి కదా అని లెక్కలేదు కదా. అక్కడికి బాగానే విసిరి చేసామంటే తగలదు కానీ కూడా. ఇంకా దీనివల్ల ఏం తెలియజేస్తుంది? ఇట్ ఈస్ కాల్డ్ ది డిసపియరెన్స్ ఆఫ్ సిమ్టమ్స్. క్యూర్ ఆఫ్ సిమ్టమ్స్ కాదు ఇది, డిసపియరెన్స్ ఆఫ్ సిమ్టమ్స్. వేదనలు మాయమవుతుంది తప్ప నివారణ అవుతుంది కాదు ఇది. వాట్ డస్ ఇట్ ఇండికేట్? ఇట్ ఇండికేట్ ది ఫాస్ట్ అప్రోచింగ్ డెత్ ఆఫ్ ది పేషెంట్. కొలాప్స్ కాబోతున్నాడు. కాకపోతే వాడు కొలాప్స్ అయ్యే లోపల డాక్టర్ బిల్లు వసూలు చేసుకునేందుకు పనికొస్తుంది. మరి చూసిన తలనొప్పి తగ్గింది కదండి, 10 రూపాయలు. జ్వరం తగ్గింది కదండి, 15 రూపాయలు. ఇట్లా అన్ని తగ్గినాయి కదండి మా బిల్లు. అందుకు పనికొస్తుంది. నాతో వైద్యం నమస్కారం. కలియుగ ధర్మాలు చూస్తూ ఒక ప్యారడీ రాశాడు ఒక ఆయన, 12th సెంచరీలో సంస్కృతిలో. ప్రతి ప్రొఫెషన్ గురించి 20th సెంచరీలో ఎలా ఉందామో చెప్పాడు. నవోత్తవ్యం నవేతవ్యం సర్వేషాం వైద్యకర్మణి. వైద్యం చేసేటప్పుడు ప్రొఫెషనల్ డాక్టర్ నీకేం భయం లేదు అన్నట్టు నిజంగా మందు పుచ్చుకోవడం, నీకేం లాభం లేదన్నట్టు మందు పుచ్చుకోవడం. ఈ మధ్య పెట్టి వాడిని తాగలేకుండా బదలేకుండా అక్కడ పడ్డప్పుడు లాగన్నాడు. వీడు ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ ది డాక్టర్ ఏమిటంటే వాడు పచ్చముద్దులు స్నానం చేసే లోపల నువ్వు బిల్లు వసూలు చేయకపోతే వాడికి కనిపించదు అని ప్రతి ప్రొఫెషన్కి రాశాడు. సంస్కృతిలో కలిపడం మొదలు కానీ 100 ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రొఫెషన్కి రాశాడు. వాళ్ళకి వరకు వస్తుంది ఇది. కనుక ఇలాంటి స్థితి వచ్చినప్పుడు కోలా అంటారు దీన్ని. సంతోషించకండి, డబ్బులు తగ్గినాయి. ఇలాంటి స్థితి నుంచి రక్షించేటువంటి సల్ఫర్ 30 వాడికి ఒక డోసు వేస్తే వెంటనే ఫీవర్ వచ్చేస్తుంది. 103, 104 ఫీవర్ వచ్చిందని ఎడవదు. పేస్ట్ బతికాడు, తర్వాత ఫీవర్ తగ్గుతుంది. అంతకుముందు ఏ డ్రగ్ వేసున్నా ప్రాణం రక్షించి మళ్ళీ మనిషి శరీరంలోకి లాక్కొస్తుంది. లాక్కొచ్చేటప్పటికి అంతకు ముందున్న సిమ్టమ్స్తో పోటీ వచ్చేస్తాయి. క్యూర్ కాలేదు కదా,
పేషెంట్ వెళ్ళిపోతున్నాడు కనుక అవి బెడ్డింగ్ కట్టుకున్నాయి. డ్యూర్ కాలేదు. ఇప్పుడు మళ్ళీ వెనక్కి తీసుకొస్తూ ఉంటే అప్పులోడు వాళ్ళు మళ్ళీ వెనక్కి రారు. వాళ్ళు వెళ్ళిపోయారంటే తర్వాత కొడుకులు పడుతుందామని వెళ్ళిపోతారు. లేదంటే హాస్పిటల్లో బతికేసి తీసుకొచ్చేస్తుంటే ఆ మార్కెట్లో కాస్తారు అన్నమాట. సార్ మన సంగతి ఏంటంటారు. అలాగే సింటమ్స్ అన్ని అలాగే మళ్ళీ వీళ్ళు పట్టుకుంటాయి. వరుసగా ఒక్కోటి ఇవన్నీ వచ్చేస్తాయి. వచ్చినైతే అర్థం పేషెంట్ బతికాడని తెలుసుకో. లాభం లేని వాడి దగ్గరికి ఎలా అయితే ఫ్రెండ్స్ మనుషులు వెళ్ళరో సింటమ్స్ కూడా అలాగే వెళ్ళరు. చుట్టాలు వెళ్ళరే అలాగే సర్పర్ వేస్తే మళ్ళీ దానికి తిరుగుతుంది. ఇలాంటప్పుడు పనికి వచ్చేటువంటి డ్రగ్స్లో అంటే పేషెంట్ వెళ్ళిపోతున్నాడు, సింటమ్స్ డిజపేర్ అవుతున్నాయి అన్న చోట వేసే డ్రగ్స్లో సల్ఫర్ ఒకటి, చైనా ఒకటి, ఆర్సినికం అనుభవం ఒకటి, లిబోరస్ అనేటువంటి ఔషధం ఒకటి, కార్బో వెజిటబుల్స్ అనేటువంటి ఔషధం ఒకటి, కార్బో వెజిటబుల్స్ ఇవన్నీ కూడా ఏవైతే కొలాప్స్ అవుతున్నప్పుడు ఎక్యూట్ డిజీజ్ లో వెయ్యాలనో అవన్నీ కూడా పనిచేస్తాయి. ఇవి కాక మేము పైన రెయిన్ స్పాట్స్ ఉన్నాయి బాగా డబ్బాలు తెచ్చిపెట్టు. లైకోపోడియం కూడా ఇలాంటప్పుడు గుర్తుంచుకోవాల్సిన వాటిలో టైఫాయిడ్ లో ముఖ్యంగా సెకండ్ వీక్ థర్డ్ వీక్ కాంప్లికేట్ అయ్యి క్రిటికల్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు, న్యూమోనియాలో వచ్చినప్పుడు 2 సింటమ్స్ కనిపిస్తాయి. లైకోపోడియం వేస్తే బతుకుతారు. ఒక సింటము ఫ్లాప్స్ ఆఫ్ ది నోస్ వింగ్స్, ముక్కు పుటములు శ్వాసతో కదలుతుండుట. ఈ 2 ప్రతి శ్వాసకి ఇలా లేచి ఇలా పడుతూ ఉంటాయి. అంటే లోపల ఉన్నటువంటి పక్షి బూట్లోకి మాటి లేస్తుంది అన్నమాట. ప్రతి శ్వాసకి బయటకు వెళ్తారు. ఫ్లాపింగ్ అది వింగ్స్ అది నో. ఈ పక్కన ఉన్నది 2 కూడా శ్వాస పీలుస్తుంటే ఇలా వేస్తాయి, మళ్ళీ వదులుతుంటే ఇలా పడతాయి. ఇలా 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 కలుస్తూ ఉంటాయి ముక్కుకుంటారు. తేలుడు ఎక్కలేదు. ఇది ఒకటి. రెండవది ఇది మూతపడదు, పక్కకు పడిపోతుంది. ఇటుగానే ఇలా పడిపోతుంది. ఇలా చేతితో తీస్తే ఇలా వస్తుంది. ఇలా అయితే ఇలా అంటే డ్రాపింగ్ ఆఫ్ ది లోయర్ జా ఇక్కడ వదిలేస్తుంది. ఈ జాయింట్ దగ్గర వదిలేసి ఇలా పడిపోతుంది. అంటే ఇంకా కొద్ది గంటలు టైం ఉన్నదంటే వాడికి డ్రాపింగ్ ఆఫ్ ది లోయర్ జా. వాడికి లైకోపోడియం 200 ఒకటి దొరుకుతాయి. అదే ఉంటే వెంటనే 10 minutes లో పిక్చర్ అంతా మారిపోతుంది. మామూలు తెలియదు. ఈ కండిషన్స్ లో సింటమ్స్ అన్ని డిజపేర్ అవుతాయి. సంతోషించకూడదు, జాగ్రత్తగా ఉండాలి. అంత ముందు 48 గంటలు మనకి టైం ఇస్తాయి. ఒక్కో సింటమ్ తగ్గుతూ మనిషి థింక్ అవుతూ ఉంటాడు. చూసి టెంపరేచర్ తగ్గింది, ఇంకా హెడేక్ తగ్గాలి, ఇలా లెక్కేసుకోకూడదు. పేషెంట్ తగ్గుతున్నాడు, దీపం తగ్గిస్తున్నట్టు అవుతుంది. అందుకని ఎప్పుడు కూడా మనకి మనిషి ఏ కాలంలో ఉన్నాడు అది ముఖ్యంగానే టెంపరేచర్ ఒక డిగ్రీ రైజ్ అయిందా దిగిందా అని ఎన్నడూ చూసుకోకూడదు. టెంపరేచర్ కొంచెం రైజ్ అవ్వాలంటే ఇంకో 2 గంటలు రైజ్ అయి ఉంటుంది. తర్వాత కాంప్లికేషన్ అనేది కనుక లేకుంటే అది ముఖ్యం. కొన్ని మిస్సిలేనియస్ పాయింట్స్ సల్ఫర్లో ఇప్పటికీ మెయిన్గా చెప్పుకోవాల్సి ఉన్నాయి, అయిపోయినాయి. కొన్ని మిస్సిలేనియస్ పాయింట్స్ చెప్పుకుందాం. 2-3 ఎక్కడైనా పుండ్లు కానీ చర్మం దెబ్బలు కానీ నలిగిన కానీ ఉన్న చోట కొద్ది రోజులు అయ్యేటప్పటికి నీలంగాను నల్లగాను రక్తం మారుతుంది, రంగు మారుతుంది. ది కలర్ ఆఫ్ ది బ్లడ్ చేంజెస్ బ్లూయిష్ ఆర్ బ్లాక్ ఇన్ ఇంజరీస్ ఆర్ బ్రూయిస్. ఇది సల్ఫర్ లెకసిస్ అండ్ రూస్టాక్ ఈ 3 ఉంటుంది 3 పేషెంట్స్కి. రెండవ పెక్యులర్ పాయింట్
బాగా ఓపెన్ లో రైన గాలేస్తున్న చోట కనుక కొంచెం ఎక్కువసేపు నుంచుంటే ఓ పావు గంట అరగంట మాట్లాడుకుని ఉంటున్నాం. ఇలా బుర్ర రీలింగ్ వెళ్ళి వస్తుంది, షిప్పులో ఉంటున్నట్టుగా ఉండదు పెట్టాం. రీలింగ్ వస్తుంది, చూస్తాడు, స్టాగరింగ్ వస్తుంది. ఏం చేత కొంచెం గాలి ఎక్కువగా ఉన్న చోట ఉంటుంటే ఎక్కువసేపు ఉంటుంటే చూస్తాడు. ఇది ఆరు బయటే కాదు, లోపలైనా సరే ఎక్కువసేపు నుంచుంటే తూలుడు వస్తుంది వాడికి. ఒక గంట నుంచోబెట్టి మాట్లాడారనుకోండి తప్పట్టు వెంటనే చూస్తాడు. ఇంకా నుంచుని మాట్లాడుతూ ఉండగా కళ్ళు మూసుకుంటే చూస్తాడు. కళ్ళు తెరిచుంటే శుభ్రంగా ఉంటుంటాడు, కళ్ళు మూసుకుంటే తూలుతాడు. సల్ఫర్ వాడు వీటితో ఇంకోటి కూడా ఉన్నాడు గుర్తుంచుకోవాలి, కళ్ళు మూసుకుంటే తూలుతాడు అనేవాడు. అంటే వర్టిగో వైల్ క్లోజింగ్ ది ఐస్ అండ్ స్టాండింగ్. వర్టిగో వైల్ క్లోజింగ్ ది ఐస్ అండ్ స్టాండింగ్. నిలబడి కన్నులు మూసినతో తూరుట, కన్నులు తిరుగుట. సల్ఫర్కి ఉంది. కోనియం మ్యాక్యులేటం అనేటువంటి వన్ ఆఫ్ ది వెరీ వెరీ డీప్ డ్రగ్ విచ్ క్యూర్ మోస్ట్ ఇన్క్యూరబుల్ డిసీజ్. కోనియం వన్ ఆఫ్ ది యాంటీ సిఫిలిటిక్ డ్రగ్స్. కంజెనిటల్ గా పిల్లలకు ఉన్న జబ్బుల దగ్గర నుంచి తరతరాల నుంచి మనకు వచ్చేటువంటి సంక్రమించేటువంటి బోన్ డీప్ వ్యాధుల దాకా ఇది క్యూర్ చేస్తుంది. టైంలో కనుక దీంతో క్యూర్ మొదలైతే దీన్నే హెమ్లాక్, పాయిజన్ హెమ్లాక్ అంటారు దీన్నే. దీంతోనే సోక్రటీస్ను చంపిరి. ఈ ఆకుపచ్చలు చెవులో పోసి శరీరం ఖండఖండాలతో అంగుళం చచ్చిపోయి మిగతా భాగం బతికి ఉంటాడు, మరణవేదన అనుభవిస్తాడు. చిత్రవత చంపడం కోసం ప్రాచీన గ్రీసు దేశమునందు ఈ చెట్టు వాడబోయాడు. దిస్ ఇస్ ది ప్లాంట్ విత్ విచ్ దే కిల్డ్ సోక్రటీస్. ఇదే హ్యామ్లెట్ నాటకంలో మెన్షన్ చేయబడినటువంటిది. కలాడియస్ గారికి డ్రామా చూపిస్తారు. అంటే వాడు కొత్తగా పెళ్లి చేసుకున్న భార్య ఆవిడ పాత పాత్ర చనిపోయినటువంటి హత్యాకథ నాటకం చూపిస్తారు. చూపిస్తే వాడి చెవులో నిద్రపోతూ ఉండగా ఈ పాయిజన్ పోసి చంపేస్తారు. ఇది కూడా అందులో కూడా మెన్షన్ ఉంది, హెమ్లాక్ పోసి చంపారు. అంటే ఇది ప్రసిద్ధమైనటువంటి పాయిజన్స్ లో, ప్లాంట్ పాయిజన్స్ లో